అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 11, 12, 13వ తేదీల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. మరి ఇది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అతిపెద్ద శుభవార్త 11, 12, 13వ తేదీల్లో వారు ఏ శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వలన వారి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా వరకు కుంభరాశి వారికి అంటే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇప్పటి వరకు చాలా బాధపడిపోయి ఉంటారు కదా కుంభరాశి వారు. అయితే వీరికి చాలా వరకు కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అంటే అధిగమించుకునేటటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే కష్టాన్ని తీసేసుకొని వారికి తగినటువంటి మంచి అంటే వారి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు వారికి వారే సృష్టించుకుంటారనమాట. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోకుండా అంటే వీరిలో వీరే ఎక్కువగా బాధపడుతూ ఆ కష్టాన్ని ఏంటంటే గనక సాల్వ్ చేసుకుంటారు. అంటే ఎవరికీ చెప్పుకోకుండా వీరి కష్టాన్ని వీరే తీర్చేసుకుంటారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క గుణగణం అయితే చాలా మంచిదండి. ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలి అని అనుకుంటారు. గొప్పవాళ్ళలాగా బ్రతకాలి అని అనుకుంటారు. అలాగే కాకుండా ఏంటంటే చక్కని పేరును ప్రతిష్టను కలిగి ఉండాలని చెప్పి వీరికి ఎక్కువగా గౌరవం లభించాలని కూడా వీరు సంఘంలో అందరి వలన కూడా వీరు మంచి పేరును పొందాలని ఎప్పుడూ కూడా బంధువుల దగ్గర కూడా మంచి పేరు ప్రతిష్టను పొందాలని చెప్పి వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా వీరికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసే ఈ 3 రోజుల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు వీరి గౌరవం మరింతగా పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరి దగ్గరకు అసలు ఎవరు కూడా కనీసం అంటే కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ఏ కష్టమైతే అనుభవిస్తూ ఉన్నారో, ఎంతగా కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా కనీసం వీరికి సహాయం చేసేవారు ఎవ్వరూ కూడా ఉండరు. ఒకవేళ చేసినా కూడా వారి సహాయాన్ని వీరు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయాన్ని అయితే అందించరు. అయినప్పటికీ వీరు మాత్రం వారికి వారికి వారే నచ్చచెప్పుకుంటూ ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మేము ఒక మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోగలం, మాకు ఆ సామర్థ్యత ఉంది అనుకునే విధంగా కుంభరాశి వారైతే చాలా ఎక్కువగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు ఇప్పుడు మనం ఈ 3 రోజుల్లో కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలేమిటి, మంచి శుభవార్తలేమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం వీరికి కలగబోతుందో తెలుసుకుందాం. శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా వర్షించబోతుంది. అలాగే మీరు చేసుకున్నటువంటి ఇప్పటి వరకు మీరు ఏవైతే కొన్ని తెలియక చేసినా కానీ, తెలిసి చేసినా కానీ కొన్ని కర్మలు ఉంటాయి కదండీ! వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అంటే అధిగమించేసి ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుండి రాబోతున్నటువంటి ఈ 3 రోజుల్లో మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు శని భగవానుడు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలున్నా కూడా ఈ 3 రోజులు కూడా ఒక ఎత్తండి. ఎందుకంటే మీకు అవకాశం అనేది అంటే భగవంతుడే స్వయంగా మీకు కల్పిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. అలాగే కొత్త కొత్త పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి అవకాశం అయితే క్లుప్తంగా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారు అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందుగా తప్పకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ యొక్క వివరణ అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది. మీకు ధన సమస్యలు ఉన్నట్లయితే అంటే ఇప్పటివరకు మీకు అధికంగా ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు ధనానికైతే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఇప్పటివరకు మీరు అన్నీ కూడా ఎదుర్కొన్నారు. ఇక నుండి మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసనంగా మీరు వాటన్నిటిని దాటేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు. ఇక ఒకవేళ కుంభరాశిలో ఉన్నవారు ఏం చేయాలంటే గనక శుక్రవారం రోజు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అష్టోత్తరాలను
అలాగే అమ్మవారికి తీపంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకొని కుంకుమ పూజ ఇలాంటివి ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే మీకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా బావుంటుంది. ఇక మీరు మీ శరీరంలో అంటే కొన్ని మార్పు చేర్పులైతే చూడగలుగుతారు. అంటే చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేదానికి ఒక చిన్న అంటే మీరు చేయాల్సినటువంటి పనేమిటంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండీ! ఆ బెల్లం ముక్కను మీరు నివేదన అంటే అమ్మవారికి చేసినటువంటి ఆ నివేదన తరువాత మీరు ఆ బెల్లం ముక్కను తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని మార్పు చేర్పులైతే జరుగుతాయి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేసేసి దానిని నోట్లో వేసేసుకోండి సరిపోతుంది. చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్నయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు లేదంటే కొత్త బిజినెస్‌ను స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకొని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకేదైనా కానీ ధన సహాయం కావాలన్నా కానీ, దేని గురించైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ, ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్‌గా మీరు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఎన్ని డబ్బులను అంటే మీరు పొదుపు చేసుకున్నప్పటికీ కూడా వాటికవి ఖర్చయిపోతూ ఉంటుంటే గనక శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడం వల్ల మీకు అంతా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం చేసుకోండి. చాలా బావుంటుంది. విద్యార్థులకు కానీ, లేదంటే వ్యాపారస్తులకు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బందులైతే ఏమీ ఉండవు. అనారోగ్య సమస్యలొచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకొని అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో దానిని మీరు తీసుకోండి. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా అంతా కూడా బావుంటుందండి. అలాగే వ్యాపార పరంగా, ఇక ప్రేమికుల పరంగా కూడా బావుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరిగి వారు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి అంతా బావుండాలి. ఇంకా బావుండాలనుకుంటే కనుక ఈ పరిహారం కూడా చేసేసుకోండి సరిపోతుంది. శుక్రవారం రోజు నాడు పట్టిందల్లా కూడా బంగారం అవుతున్నటువంటి గొప్ప అవకాశం లక్ష్మీదేవి మీకు ఇస్తున్నటువంటి అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మీరు ఆ రోజు ఎక్కువగా చేయవలసినటువంటి పనులేమిటంటే పేదవారికి ఏదైనా సహాయం చేయడం, లేదంటే మీకున్నంతలో ఎవరో ఒకరికి అంటే మీ ద్వారా ఏదైనా కానీ ఇతరులు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే చేసుకోండి. ఇంకా శనివారం రోజైతే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే శనీశ్వర ఆలయం కానీ, లేదంటే శని భగవానుడికి సంబంధించినటువంటి ఆలయాలు ఉంటాయి కదా! వెళ్ళేసి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. చాలా మంచిదండి. భగవంతుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాదు మీ సంపద కూడా పెరుగుతుంది. మీకు ఐశ్వర్యం కలుగుతుంది. కొంచెం డిప్రెషన్‌లో నుండి మీరు కూడా బయటకు రాగలుగుతారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఏంటంటే గనక అంటే మీరంటే ఎక్కువగా మీకు ఎవరి ద్వారా కూడా సహాయం పొందాలి అని ఎప్పుడూ కూడా అనుకోరు కాబట్టి మీకుగా ఆర్థికంగా మీకు సహాయం అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో అందుతుంది. బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం ఈ 3 రోజులు ఉందన్నమాట. కాబట్టి మీరైతే ఏంటంటే శనివారం నాడు అలాగే శుక్రవారం నాడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి. శనివారం నాడు నల్లటి వస్త్రాలను కానీ, లేదంటే నలుపు రంగుకు సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను తినడం కానీ, వీటన్నిటిని కనుక చేస్తే మీ జాతకపరంగా అయితే మీకు అద్భుతంగా కలిసొస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకిక్కడ కలుగుతుంది కాబట్టి చాలా బావుంటుంది. దూర ప్రయాణాలు చేయకండి. అంటే దూర ప్రయాణాల వలన ఏంటంటే మీకిక్కడ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి మీరసలు ఈ 3 రోజులు కూడా దూర ప్రయాణాలు అలాంటివి ఏమీ పెట్టుకోకండి. ఇక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ప్రయాణాలు కాబట్టి చేయకపోవడం చాలా మంచిదని మనకు జాతకపరంగా తెలుస్తుంది. అందుకే కొంచెం దూర ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి సరిపోతుంది. అలాగే ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మన వాళ్ళే కదా, మన స్నేహితులే కదా అనేసి నమ్మేసి మీ అమాయకత్వంలో మీరు వారిని నమ్మేసి వారి ద్వారా నష్టపోకండి.
విద్యార్థుల పరంగా, అలాగే వ్యాపారుల యొక్క వృత్తుల పరంగా కూడా వారికి బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయండి. ఆర్థికంగా మీకు బాగా కలిసొచ్చేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీరేంటంటేనండి, ఇక్కడ ఏమాత్రం కూడా మీరు సందేహపడవలసినటువంటి అవసరం లేదనమాట. చాలా చక్కగా ఉండబోతుంది. చాలా అద్భుతాలైతే జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులైతే ఉండవండి. ఖచ్చితంగా ఏంటంటే గనక మీకు ధన సహాయం అయితే చేతికి అందుతుంది. ఒకవేళ ఉద్యోగంలో గనక మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే ఉద్యోగంలో వచ్చేటటువంటి మార్పు చేర్పులు కూడా తొలగిపోయి మీకు మంచిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి 11, 12, 13 తారీఖుల్లో వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు రాబోతున్నాయి, అలాగే ఏ విధమైనటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు, ఏ దైవానుగ్రహం వారికి కలగబోతుంది అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.